కడప జిల్లా వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. కాశీ నాయన మండలం గంగన్నపల్లిలో ప్రజలను వేధిస్తున్న విలేకరిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించిన గ్రామస్తులు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన కమలాపురం ఎమ్మెల్యే. కడప జిల్లా అంతటా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలతో పాటు ఇతర శివాలయాల్లో కూడా ఆదివారం శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి క్షేత్రంలోనూ శివ పార్వతుల కళ్యాణోత్సవాలను నిర్వహించారు. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పొలతల క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో పొలతల జనసంద్రమైంది. శివరాత్రి రోజున కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో కోనేటిలో భక్తుల సందడి కనిపించింది. పొలతల క్షేత్రంలో అక్క దేవతల గుడి చుట్టూ అడుగడుగున భక్తుల సందడి కనిపించింది. మహిళా భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి సంతానం కోసం అక్క దేవత గుడి ఎదుట వరబడ్డారు. ఈ సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామి పార్వతీదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం పొలతల మల్లేశ్వర స్వామి యొక్క సన్నిధిలో దీవెనలు కోరి ఇక్కడికి వచ్చిన భక్తుల ఆశీర్వాదాలకి ఆయన యొక్క ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వంలో పెట్టిన బడ్జెట్ సమస్యలకు సంబంధించి చూసుకుంటే కానీ ఈ ప్రాంతం సంబంధించి ఇటుపక్కన జిఎన్ఎస్ఎస్ కాలువ పనులు వేగవంతం చేయడం కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ యొక్క సంవత్సరానికి. దాని పనులు ఫాస్ట్గా చేసి అదనంగా కూడా కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఆ శివుని యొక్క సన్నిధిలో ఈ ప్రాజెక్టు జరుగుతూ ఉంది కాబట్టి సరిగ్గా ఒక సంవత్సరం 2 ఏళ్ల లోపల ఆ మల్లేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని ఈరోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా కూడా నెక్స్ట్ టైం బాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. దానికి తగిన కన్సల్టెన్సీ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ఈరోజు కొల్లిమని మండలంలోని జనపల్లి పంచాయతీలో వెంకట మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు కళ్యాణం అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని అందరికీ ఆయుధ ఆరోగ్యాల్లో మంచి పంటలు రైతులు కాబట్టి ప్రాంతం అంతా మంచి పంటలు మంచి వర్షాలు ఇస్తామని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవాలయం గురించి కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాదు నెక్స్ట్ టైం మంచి కళ్యాణానికి కాదు మనం అందరము అందరం ముందు చెప్తే ఎట్లా చేయాలో కూడా చెప్తాం. మనం అందరికీ అవన్నీ అడ్డం కట్టాలి, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. మనం మన ప్రాంతాన్ని ఒక మంచి కళ్యాణం జరగాలని దీనికి ఆ కాలంలో ఆ కళ్యాణం పుణ్య మంటపాన్ని పాల్గొంటే వెనక్కి పోయేసి ఈ ప్రాంతం అంతా లాస్ట్ వరకు కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరం మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాల దర్శనం కోసం మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వందలాది ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డివి రమణారెడ్డిలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
तस्मैरस्तु नित्यमङ्गलानि भवन्तु अबे इंबा चढ़ा दिसको सांचेद्र चढ़ा दिसको ओमनादि यदोरिदः दिवेदः सनः परिषदति दुर्गाणि विश्वानामे वदन्तं दुरितात्यग्निः नित्य अमङ्गलानि भवन्तु आदित्यवन्ने नमः सुमाये सर्वाणि रूपाणि चिन्तिग्रह समाधि कृत्वा वदन् देव जय రాజంపేట మండల పరిధిలోని హత్యరాలలో శివపార్వతుల కళ్యాణోత్సవానికి పూర్వీకుల ఆచారం ప్రకారం పోలి గ్రామం నుంచి తలంబ్రాల బియ్యం ఇవ్వటం సాంప్రదాయం కాగా దాన్ని ఆలయ అధికారులు నిలిపివేయడంతో పోలి గ్రామస్తులు గుడి మెట్లపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని హత్యరాల పుణ్యక్షేత్రంలో తెల్లవారుజామున పోలి గ్రామంలో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. సాంప్రదాయానికి అడ్డుకట్ట వేస్తున్నారని ఆలయ చైర్మన్ ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివపార్వతుల కళ్యాణానికి పోలి గ్రామం నుంచి తలంబ్రాలు బియ్యం సమర్పించడం పూర్వీకుల నుంచి ఆచారం కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది ఆలయ చైర్మన్ మరియు ఈవోలు తలంబ్రాలు స్వీకరించకుండా గ్రామస్తులను ఆలయంలోకి అనుమతి నిరాకరణ చేశారు. దీంతో తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని నిలిపివేశారంటూ పోలి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మెట్లపై బైఠాయించి చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలు చేశారు. అద్దాల చైర్మన్ చాతగాని చైర్మన్ చాతగాని చైర్మన్ చాతగాని చైర్మన్ చాతగాని చైర్మన్ చాతగాని చైర్మన్ చాతగాని చైర్మన్ అద్దాల చైర్మన్ అద్దాల చైర్మన్ మనుషులకు విలువలు ఇవ్వనే చైర్మన్ మనుషులకు విలువలు ఇవ్వనే చైర్మన్ అసలు దేవుడిపై భక్తి లేని చైర్మన్ రాజకీయాల కోసమే భక్తులు వాడుకున్న చైర్మన్ డౌన్ 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 చైర్మన్ చైర్మన్ దేవస్థానం చైర్మన్ దేవస్థానం చైర్మన్ చాతగాని చైర్మన్ ఈవో సిబ్బందికి ఈవో సిబ్బంది ఈవో సిబ్బంది చాతగాని చైర్మన్ దేవస్థానం చైర్మన్. అందరికీ నమస్కారం. మాది పోలి గ్రామము. మేము ప్రతి సంవత్సరము మా ఊరి ఆడబిడ్డైన శ్రీ కామాక్షమ్మకి ప్రతి సంవత్సరం మేము తలంబ్రాల మీద తీసుకొచ్చే ఆనవాయితీ ఉంది. ఎన్నో తరాల నుంచి తీసుకొని వస్తున్నాము. కానీ ఇక్కడ ఎవరు ఎండోమెంట్ ఈవో కానీ దేవాశాఖ చైర్మన్ కానీ ఎవరు ఇక్కడ పలకరించే నాదుడే లేడు ఇక్కడ. కానీ ఎటువంటి ఇక్కడ మేము తీసుకొచ్చిన మాకు అసలు రెస్పాన్స్ అనేది లేదు. అసలు మేము తలంబ్రాలు మేము తీసుకొచ్చి అక్కడ ఇచ్చిన తర్వాతనే మేము దేవుణ్ణి కిందికి తీసుకొస్తే తర్వాత మెరవని పోతుంది. కానీ అలాంటి ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. దీనికి మేము ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నాము. నిరసన తెలిపి కూడా ఆలయాన్ని మూసివేయబడింది. కడప జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు భక్తి పారవస్యంలో కొనసాగుతున్నాయి. కడప శివార్లోని లలితా పంచాయతన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉమా సహిత శ్రీకంఠేశ్వర స్వామి వారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షుడు అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు శివనామ స్మరణలో పాల్గొని అర్చకుల వేద మంత్రాల నడుమ స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రుద్రాభిషేకం నిర్వహించగా అనంతరం కళ్యాణ ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विद्भात्रदितस्तस्त्रः तमेवं विद्वान् अमृतहि भवति प्रचोदयात् खाद्यायनाय विद्महे कन्याकुमारी देवाय पुरस्कరించి శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో శ్రీకంఠేశ్వర స్వామి
మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మంగారి మఠంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణానికి జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రహ్మంగారి కళ్యాణం త్వరలో కాబోతున్న 8వ తనం 12వ పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వెంకటాద్రి స్వామి దంపతుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ ఘటాన్ని సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. కళ్యాణ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నీరజయ్య గారు 100 రూపాయలు సమర్పించున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం గంగనపల్లి గ్రామంలో ప్రజలను వేధిస్తున్న బుసిరెడ్డి ప్రభాకర్ అలియాస్ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. గ్రామంలో బీజేవైఎం నాయకుడిని అంటూ విలేకరిగా విధులు నిర్వహిస్తూ ప్రజలను మానసికంగా వేధిస్తున్నాడని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ 2 పదవులను అడ్డు పెట్టుకుని ప్రజలను మానసికంగా వేధిస్తూ బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఏమైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అతని అక్రిడేషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు. కావున అతనిపై ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. ఆయన ఉపాధిలో వచ్చేసి కొంతమందిని బెదిరించిండు. ఉపాధి పని పోయినా కూడా పోలేదు అని మిమ్మల్ని బెదిరిస్తే లేకుండా మీరు ఆధార్ కార్డు కాకుండా మీ జాబ్ కట్టి చేస్తానని బెదిరిస్తున్నాడు. నాది కూడా ఉద్యాన శాఖ కింద నాకు 1 ఎకరా మార్కెట్ శాంక్షన్ అయినాయి. దానికి అతను మీకు నువ్వు సన్నకారు రైతు కాదు పెద్దకారు రైతు కింద ఉండావు అని అర్జీ ఇచ్చాడు. మన గ్రామంలో డిఆర్పి ఇచ్చాడు, సర్వే చేశాడు. నాకు ఉండేది 3 ఎకరాలు. నేను సన్నకారు అయితే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడు. దానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఉపాధికి సంబంధం ఏం లేదు. దానికి చెట్లు ఇచ్చారు నాటే దాన్ని మళ్ళీ ఇప్పుడు తవ్వడం మొదలు పెట్టాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే అతను ఒక రాజకీయంగా బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండడు. అతనికి విలేకరుగా ఉండేదానికి అర్హత లేదు. అది కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చాము అతన్ని తొలగించమని. తర్వాత వచ్చేసి ఊళ్ళో ఇది విశ్వకర్మ యోజన కింద కొన్ని మాల్ మిషన్ శాంక్షన్ అయినాయి కదా, అవి వచ్చేసి అతనికి సంబంధించిన వాళ్ళకే ఇప్పించాడు. కానీ ముందుగా ట్రైనింగ్ పోయిన వాళ్ళకి ఇవ్వలేదు, వెనక పోయిన వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కొంతమంది ఇప్పించాడు. అలాంటి కాకుండా అతన్ని ఏదో ఒక విధంగా అతను కొన్ని నిధులుండి తొలగించాలని కోరుతున్నాము. నా పేరు కృష్ణారెడ్డి పంగ, గంగనపల్లి గ్రామం, కాశీనాయన మండలం. సో మేము ఈరోజు ఆంధ్రప్రభ విలేకరి అండ్ బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు బుసిరెడ్డి ప్రభాకర్ అలియాస్ మనోహర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాము. అతను బీజేవైఎం కార్యవర్గ సభ్యుడిని ప్లస్ నేను ఆంధ్రప్రభ విలేకరిని అనేసి గ్రామ ప్రజలను వేధింపులకు గురి చేస్తాడు. అతను వచ్చేసి అక్రమంగా అతని మాట వినకపోతే అక్రమంగా కేసులు పెట్టడము, భూముల మీద లిటిగేషన్ పెట్టేసి కంప్లైంట్ చేయడము, ఉపాధి హామీలో కూలీలకు మధ్య గొడవ పెట్టడము, కూలీలు పనికి పోయిన వాళ్ళు కూడా మీరు పోలేదు అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారని ఆరోపణలు మాకు వచ్చినాయి. సో దాని గురించి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము. మా గ్రామస్తులందరూ ఈరోజు రావాల్సింది కలెక్టర్ ఆఫీస్కు. సో ఈరోజు స్పందన కార్యక్రమం ఉందా లేదా అనే డౌట్తో కొంతమంది వచ్చాము. సో మేము కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కూడా మేము విన్నవిస్తున్నాము.
కలెక్టర్ గారు మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అతను ఏడీ మేడం గారికి రెఫర్ చేశాడు. మేడం కూడా మా అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని కమలాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ లో రాయలసీమ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టారని పేర్కొన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించి GNS కు 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ను విమర్శించడం తగదని, అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను, మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడడం లేదు? వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి. కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు, అలా స్టార్ట్ చేసిన ఇట్లా సైగలు పాండి 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 అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతానే 11వ నిమిషంలో రాండి 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 అని ఇట్లా సైగలు. అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమి వింటావు? నేను విన్నాను, నేను తిన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాలు నుంచి కొట్టి పక్కన పడేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళీ నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా చాలా ఎందుకనంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి, అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది. అలాగే ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర 13,598 కోట్లు చేయడం జరిగింది. ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది. ఏ క్యాపిటల్ సబ్సిడీ మనకు మన ఏదైతే ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే పరిస్థితి బాగాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి, మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి, మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు, పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా 12. రాష్ట్రంలో ప్రజలను బురిడి కొట్టించేందుకు అవకతవకల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు జిల్లా వైసీపీ వైద్య విభాగం అధ్యక్షులు నాగార్జునరెడ్డి విమర్శించారు. లోటు బడ్జెట్ అంటూనే ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి చేస్తామో వివరించలేదని విమర్శించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఉన్న అప్పులు ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను వారు సరితూగంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పలు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం అంకెల గారడి బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. పాలు లేకుండా హెరిటేజ్ సంస్థ పాలను విక్రయిస్తుందని, అలాంటి సంస్థకు యజమాని అయిన భువనేశ్వరికి అవార్డును ఏ విధంగా ఇచ్చారంటూ అనుమానం వ్యక్తం చేశారు. పరిగణిస్తే అందులో సంస్మరణ, సంఖ్యల గారడి, ఇంకోటి సంక్షేమానికి చిల్లు, ఈ 3 అంశాలతో పూర్తిగా వివరించడం జరుగుతూ ఉంది. మొదటగా
అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రారంభంలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు ఆయన మరి ఏదో మార్కులు కొట్టేద్దామని చెప్పి ఏదో మినిస్ట్రీ పోస్ట్ కోసమే ఏమో మరి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది నారా దేవాంశ్ గురించి ఆయన ఏదో చెక్మేట్లో ద బెస్ట్ సాల్వర్ అని చెప్పి లండన్లో అవార్డు తీసుకున్నాడని చెప్పి, ఇంకా నారా భువనేశ్వరి గారు ఆమె మన ఇండియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఉమెన్ కేటగిరీలో అవార్డు తీసుకోవడం జరిగింది. అది నేషనల్ డైరీ వారి నుంచి అందజేయడం జరిగింది. మరి నేషనల్ డైరీ వారు అవార్డు ఎందుకు ఇచ్చినారో, మరి ఈమె నైపుణ్యం చూసి పాలు లేకుండా పెరుగు తయారు చేస్తుందనే నైపుణ్యాన్ని గమనించి అవార్డు ప్రకటించినట్టున్నారు. అంటే హెరిటేజ్ పెరుగు పాలు కాకుండా డైరెక్ట్ పెరుగునే కృత్రిమంగా తయారు చేసే విధానంలో ఆమెకు అవార్డు ఏమైనా ఆ కేటగిరీలో ఏమైనా వచ్చిందేమో తెలియదు. ఇట్లా ఇదంతా సంస్మరణ సభ. ఇది సంస్మరణ మీటింగ్ అవునా? సంస్మరణ కదా. మామూలుగా అసెంబ్లీలో సంస్మరణ అన్నా జరగాల లేదా సంస్కరణ అన్నా జరగాల. అంటే సంస్మరణ అంటే ఎవరైనా చనిపోయిన వారి గురించి వారి గొప్పలను మాట్లాడడం, లేదా సంస్కరణ అంటే ఏదైనా గొప్ప మార్పులు తీసుకురావడానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతాయి. మరి వీళ్ళు అవార్డుల గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మరి నాకైతే తెలియదు ఈ సభను ఏమని పేరు పెడతారో. ఒక ఫ్యామిలీ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించుకోకుండా ప్రజాధనాన్ని సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతూ వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది బహుశా ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరిగిండదు. అది మన అసెంబ్లీలోనే ప్రత్యక్షమైంది గత కొన్ని రోజుల కిందట. ఇంకా రెండో విషయానికి వస్తే సంఖ్యల గ్యారడీ. ఈ సంఖ్యల గ్యారడీ ఏంటంటే బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను 3,32,000 కోట్ల వార్షిక బడ్జెట్ను పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 2,58,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద, మరో 58 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది. అందులో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డెవలప్మెంట్ ఇన్కమ్ కింద 19,75,000 కోట్లను జిఎస్డిపి కింద చూపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిఎస్డిపి అంటే ఇది దేశ జీడిపిలో పోలిస్తే 4.8% అనమాట. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన షేరు దేశానికి సంబంధించిన జీడిపిలో దాదాపు 5%. అంటే ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలను అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేదానికి ఇది ఒక గారడి అనమాట. ఇప్పుడు వాస్తవాలు కూడా చూసుకుంటే వీళ్ళు చూపించిన దాంట్లోనే తెలుస్తూ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచరు 2,58,000 కోట్లు చూపించి ఒక పక్క ఇన్కమ్ 19,75,000 కోట్లు జిఎస్డిపి చూపిస్తూ ఉన్నారంటే ఆ వ్యత్యాసమే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ఇన్కమ్ ఇంత సాధించాలనుకుంటున్నారు, రెవెన్యూ వచ్చేది 2,58,000 కోట్లే. ఆ గ్యాపే దాన్ని బట్టి ఆ ద్రవ్యలోటు, పోయినసారి ద్రవ్యలోటు 79 లక్షల కోట్లు ఉండింది, ఈసారి ద్రవ్యలోటు 75 లక్షల కోట్లు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో తోడ్పాటు అందిస్తుందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో వివిధ కారణాల చేత దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23వ విడతగా 34 మందికి 59.46 లక్షల రూపాయల చెక్కును అందజేసి లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని, ఎంతగానో వారికి ఆపద సమయంలో ఊరట ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా వైద్యం, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జబ్బు పడ్డ వారందరికీ కూడా సీఎం రిలీఫ్ 23వ విడతగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాగా ఈరోజు చెక్కులు పంపిణీ జరుగుతుంది. వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆస్తులు ఇసుకటి అన్నీ తాకట్టు పెట్టుకొని వాళ్ళు పోయి వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత వారందరికీ కూడా వారి ఇబ్బందులను ఎదుర్కోవాలనే ఒక మంచి ఉద్దేశంతో
ఇది ప్రభుత్వం సీఎం రోజు జబ్బు పట్టి ఖర్చు పెట్టుకునే దాంట్లో కొంత డబ్బులు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాలో 59,46,275 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమంది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినాం. ఈరోజు సాయంత్రం రేపటి లోపల మొత్తం అందరికి ఇస్తారు. ఇంత భారీ ఎత్తున సహాయం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంత భారీ ఎత్తున ఒక్కొక్కరికి 3 లక్షలు, 2,80,000 రూపాయలు, 1,70,000 ఇట్లా వస్తా వారి యొక్క ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇస్తా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ ఆర్థిక సాయం చేసే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాష్ట్రంలో అందరికంటే హైయెస్ట్ మొదటి విడతలోనూ 2వ దాంట్లోనూ ఉన్నాం మనం రాష్ట్రంలో ఈ పంపిణీలో, ఈ సీఎం రిలీఫ్ పంపిణీలో. కాబట్టి ఇక్కడే లోకల్గా నేను ఉంటాను కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని పైకి పంపిస్తే వాళ్ళు దాన్ని ఆ ఖర్చులను బట్టి దాంట్లో కొంత భాగం పర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలోనే మనం అగ్రగామిగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సీఎం రిలీఫ్ను ప్రతిరోజు ఎవరు వచ్చినా తీసుకుంటానో వాళ్ళందరి అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను. అక్కడ నుంచి వచ్చినట్టుని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కాబట్టి ఇంత భారీ ఎత్తున సీఎం రిలీఫ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత భారీ ఎత్తున సాయం చేసి ఈ యొక్క రోగులందరినీ ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ జరగాలని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మన జబ్బు పడ్డ వారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 34 మంది 59,46,000 ఈరోజు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అభివృద్ధి సంక్షేమం కనిపించలేదని, 8 లక్షల మంది పింఛన్లు కోతకు గురయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులకు సహాయం చేయలేదని విమర్శించారు. రైతులకు రబీ సీజన్ పంట బీమా కోసం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని, పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాలన్నా వేయకూడదా? ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఇంకా దారుణము అన్యాయం ఏంటంటే కదా, చాలా అన్యాయం ఏంటంటే కదా, 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే. ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది? ఈ ఒక్క ప్రభుత్వమే 25-26 సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు. దీనికి చాలు. మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో. రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం, సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాముగా. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు
ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శనగలైతే రోజు రోజుకు పడిపోతుంది రేటు. ఇప్పుడు క్వింటా 4,800 కాడికి వచ్చింది. 5,600 ఉండేది 4,800కి వచ్చింది. మీరు మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ఉండే ప్రకారం చూస్తే కనుక మన దాంట్లో చూస్తే కూడా కనపస్తుంది 5,650 రూపాయలు ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం మంచిదైతే కనుక 5,650 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతుల దగ్గర నుంచి శనగలు మీరు కొనాలి. కనీసం అంటే ఒక రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే ఈ ఏర్పాటు మీరు చేయకపోవడం వలన ఒక్కొక్క రైతు నష్టము 1,00,000-2 లక్షలు నష్టపోతాడు. గోడౌన్లో పెడితే రేటు ఆడుకో. గోడౌన్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అవి మళ్ళీ పంచాయతీలు అవుతున్నాయి. ఇమ్మీడియట్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల యొక్క క్షేమం మీరు ఆశించిన వాళ్ళైతే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతులను కానీ, మొక్కజొన్న రైతులను కానీ, లేకపోతే జొన్నలు కానీ ఇంకా ఇతర పంటలను మీరు కొనుగోలు చేయాలి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాలు, మోసాలు, కళ్లకు కట్టినట్లుగా మాటల గారడితో చూపించారని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన కడపలో మాట్లాడారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులను, నిరుద్యోగులను, మహిళల్ని అందరినీ అబద్ధాలు చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాలతో నిండిన లెక్కలు ఉన్నాయని, ఒకటి కూడా నెరవేర్చే దిశగా లేవన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా మాయమాటలు చెబుతూ వారిని డైవర్ట్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పెన్షన్ పథకం అతిగతి లేదు. సో మిగతా దానికంతా అరొకర కేటాయించిన పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అబండాలు వేస్తూ, ఆర్థిక విధ్వంసం అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ను జాకీలు ఎత్తి పెట్టే కార్యక్రమం. ఇది తప్ప పయావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్ని దానిలకు అరాకొరా నిధులే. మిగతా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు, అంటే సూపర్ 6, సూపర్ 7 కాదు, ఆయన ఇంకా 136 హామీలు ఇవ్వడం జరిగింది. 136 హామీలకు అతిగతి లేదు. కానీ ఈ సూపర్ 6, 7కు సంబంధించి కొన్ని పథకాలకు అరాకొరా నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు అంటే 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 2 ఏళ్లలో అప్పులైతే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది 3,18,000 కోట్ల రూపాయలు. కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సంక్షేమ కార్యక్రమాలకు ఒక్కదానికోసమే అప్పులు చేయలే. ఈ రాష్ట్రం అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతాయి. అన్నీ కూడా సీ పోర్ట్లు కనపడతాయి. అలాగే నాడు నేడులో స్కూళ్ళు కనపడతాయి, హాస్పిటల్స్ కనపడతాయి, గ్రామంలో సచివాలయం కనపడుతుంది,
రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి, ఆ పక్కనే వెల్నెస్ సెంటర్లు కనపడతాయి, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేయడం జరిగింది. ఉద్దానం హాస్పిటల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఉద్దానంలో నిజంగా అందరూ కూడా కిడ్నీలు బాధతో బాధపడుతూ ఉంటే ప్రజలందరూ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పాలకులందరూ కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12వ పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలపై జీవోలు విడుదల చేయాలని, కోవిడ్ కార్మికులను ఆబ్కాస్లో తీసుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయకపోతే ఈ నెల 24న చెలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.